నిర్మాణాత్మక చర్చ జరగకపోవడం జర్నలిజానికి కాదు, సమాజానికి శాపం. ప్రతి అంశం మీద నిర్మాణాత్మక చర్చ జరగాలి. మెజారిటీ ప్రజల యొక్క సంతృప్తికరమైనటువంటి ఇష్యూ ఉండాలి. అమరావతి అంశం మీదన దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అన్నటువంటి దాని మీద డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన పురాణాల్లోనే చెప్పబడుతున్నటువంటిది. అట్లాంటి అమరావతి మీదన ఈ వేశ్యల రాజధాని లాంటి వ్యాఖ్యలు చాలా నీచమైనటువంటి, అది గబక్కన నోరు జారి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మాట్లాడినటువంటి వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోవాలా, లేదా యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని గారు ఇది మీరు తప్పుగా మాట్లాడారు, నేను దీన్ని డిజోన్ చేస్తున్నాను, దీన్ని ఖండిస్తున్నాను, మీరు వెంటనే విత్డ్రా చేసుకోండి అని చెప్పాలి. క్షమాపణ అక్కడే చెప్పేస్తే, ఆన్లైన్లోనే లైవ్లోనే చెప్పేస్తే ఇక డిస్ప్యూటే ఉండేది కాదు. కానీ అది జరగల. పైగా దాంతోపాటు అది కంటిన్యూ చేస్తూ ఆయన చేసిన వెటకారం ఇది రాష్ట్ర ప్రజలందరినీ రగిలించింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కోపాన్ని తెప్పించింది. అందుకనినే అరెస్టులు, కేసులు పెట్టాలని కోరడం, వివిధ చోట్ల ఉద్యమాలు చేయడం. జగన్ మీద కోపం ఉంటే కొమ్మినేనిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు, లేకపోతే కృష్ణరాజుని అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యల మీద కోపమే ఇక్కడ కీ పాయింట్. సరే, ఈ కోపం జగన్ మీద కూడా మళ్ళుతుంది, ఎందుకంటే వాళ్ళ పేపర్ కాబట్టి. ఇక్కడ ఈ వ్యవహారాన్ని సమర్థిస్తూ వచ్చిన జర్నలిస్టు సంఘాలు కూడా ఏది వాళ్ళిద్దరిని తప్పుబడుతూ వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి వైఖరిని సమర్థిస్తూ జర్నలిస్ట్ సంఘాలు సమర్థిస్తూ వచ్చినాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదే సందర్భంలో సాక్షి కార్యాలయాల మీద దాడులు, ఆ సాక్షి కార్యాలయాల మీద దాడుల్ని ఖండించింది అదే సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు. ఇది బాధ్యతాయుతత్వం ఏపీడబ్ల్యూజే చేసింది. ఓ పక్కన ఈ వ్యాఖ్యలు ఖండించుతూ, అటు పక్కన సాక్షి మీద దాడిని ఖండించడం అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఇటు సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మినేని అరెస్ట్కి నిరసనగా ఉద్యమాలు చేసుకొచ్చారు. ఇటు జర్నలిస్టులు రెండుగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళెవరు అమరావతి వ్యాఖ్యల్ని వాళ్ళు ఖండిస్తున్నారు, కానీ మాకేం సంబంధం అంటున్నారు. అది ఇక్కడ తేడా.